హాయ్ అండి. అందరికీ నమస్తే. మరో సరికొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 'నీ తనువు నాదే చెలి' పార్ట్ 1 ప్రోమో చూద్దాం. రొమాన్స్ అంటే ప్రాణం బాబు గారికి. మరి రొమాన్స్ అంటే ఏంటో తెలియని అమ్మాయిని ప్రేమిస్తాడా? చూసేద్దాం. ఈ స్టోరీలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువే ఉంటాయి. దయచేసి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ముంబైలోని ఒక ఫామ్ హౌస్లో ఒక గదిలో ఒక వ్యక్తి ఒంటి నిండా గాయాలతో ఉంటాడు. ఇంతలో ఆ గది తలుపులు తెరుచుకుంటాయి. ఇప్పటి వరకు చీకటిగా ఉన్న గది ప్రకాశవంతం అవుతుంది. ఆ వ్యక్తి వచ్చిన వాళ్ళ వైపే భయం భయంగా చూస్తూ ఉంటాడు. ఇంతకీ వచ్చింది ఎవరంటే అండర్ వరల్డ్ గడగడలాడించిన ఆకాష్ వర్మ రైట్ హ్యాండ్ గుణ. గుణ వచ్చి ఆ వ్యక్తి ముందు కూర్చుని, ఏరా ఇప్పటికైనా నేను అడిగిన దానికి సమాధానం చెప్తావా లేదా అంటాడు యాటిట్యూడ్గా. ఆ వ్యక్తి, సార్ నాకేమీ తెలియదు సార్ అంటాడు భయంగా. ఏ, నీకు నేను ఎన్నిసార్లు అడిగినా ఇదే మాట అంటున్నావు? నీకు నేను కాదురా, మా అన్న అయితే కరెక్ట్గా చెప్తావు. ఆ వ్యక్తి మీ అన్నయ్యనా నన్ను ఏం పీకలేడు అని మనసులో అనుకుంటాడు. బయటికనే ధైర్యం లేక ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడో ఆ ఎక్స్ప్రెషన్స్ని బట్టి గుణాకి అర్థమయ్యి, మా అన్న అంటే మా అన్నయ్య అరుణ్ అనుకుంటున్నావేమో, కాదు నేను చెప్తుంది ఆకాష్ వర్మ గురించి అంటాడు. ఆ మాటకి ఆ వ్యక్తికి ఒక్క క్షణం వెన్నులో వణుకు పుడుతుంది. ఇంతకీ హీరో ఎవరో కనిపెట్టేసే ఉంటారు. ఆకాష్ వర్మ. ఏంటి చెప్తావా మా అన్నని పిలవమంటావా అంటాడు యాటిట్యూడ్గా. చెప్తాను సార్ చెప్తాను అంటాడు ఆ వ్యక్తి భయంగా. సరే చెప్పు అని అంటాడు గుణ. వచ్చిన పని అయ్యిందని గుణ ఆ రూమ్ డోర్ లాక్ చేసుకుని బయటికి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి చెప్పింది విని. ఇక కట్ చేస్తే ఒక అందమైన రూమ్లో బెడ్ మీద ఒక అమ్మాయి పడుకుని మత్తుగా ఆకాష్ని కలవరిస్తూ ఉంటుంది. ఏంటి బేబీ అని అంటాడు ఆ గదిలోకి వస్తూ ఆకాష్. ఆకాష్ ఐ వాంట్ యూ అంటుంది ఆ అమ్మాయి. ఓకే బేబీ అంటూ ఆ అమ్మాయి మొహం అంతా ముద్దులు పెడుతూ ఉంటాడు ఆకాష్. అలా కిందకి వచ్చి ఎర్రగొన్న పెదాలను గట్టిగా కొరుకుతూ ఉంటాడు. ఆ అమ్మాయిని ఆపకుండా 20 నిమిషాలు కిస్ చేస్తాడు. అలా కిందకి వచ్చి మెడ మీద ముద్దు పెడతాడు. అలా ఆమెకంతా ముద్దులు పెడుతూ నాభి దగ్గరికి వస్తాడు. అక్కడంతా ముద్దులు పెడుతూ ఉంటే ఆ అమ్మాయి ఆగలేక ఆకాష్ ఐ వాంట్ యూ అని గట్టిగా అరుస్తుంది. ఇంకొక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా ఆ అమ్మాయిలోకి హార్డ్గా ప్రవేశిస్తాడు ఆకాష్. దానికి ఒక్కసారిగా అమ్మాయి ఎగిరెగిరి పడుతుంది. ఆకాష్ ప్లీజ్ వదిలేయ్ అని అంటుంది నొప్పుతో. ఏ బేబీ, ఇప్పటి వరకు ఐ వాంట్ యూ అన్నావు. మరి ఇప్పుడేంటి వదిలే అంటున్నావు? ఏమైంది అంటాడు మెల్లగా కదులుతూ. అలా ఫాస్ట్గా పెంచుతూ ఉంటాడు ఆకాష్. ఆకాష్ అలా స్పీడ్గా చేయడంతో ఆ అమ్మాయి చాలా గట్టిగా అరుస్తుంది. అలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పక్కకి వాలిపోతాడు ఆకాష్. ఇంతలో ఆకాష్ ఫోన్ రింగ్ అవుతుంది. ఇక ఆకాష్ వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి అవతల వాళ్ళ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఫోన్లో వాళ్ళు చెప్పింది విని షాక్ అవుతాడు ఆకాశం. గుణ, ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలిసినంత వరకు వాడు నీకు నిజం చెప్పే ఛాన్సే లేదు. లేదన్నా నాకు చెప్పాడు. ఫస్ట్ నార్మల్గా అడిగితే చెప్పలేదు కానీ కొంచెం గట్టిగా అడిగితే అలాగే నీ పేరు చెప్తే మొత్తం కక్కేశాడు అని అంటాడు గుణ. లేదు గుణ, ఈ విషయంలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. వాడు నిజం చెప్పాడని నేను అనుకోవడం లేదు. అన్నా ఒకసారి నువ్వు రా అన్నా, అప్పుడు నీకే తెలుస్తుంది కదా అసలు వాడేం చెప్పాడు అని అని అంటాడు గుణ. సరే సరే నేను వస్తాను అని కాల్ కట్ చేస్తాడు ఆకాష్. షర్ట్ వేసుకుని వెళ్ళేవాడి చెయ్యి పట్టుకుని ఆపుతుంది ఆ అమ్మాయి. ఆకాష్ ఐ వాంట్ మోర్ అంటుంది ఆ అమ్మాయి. రియా, నీకు తెలుసు కదా నేను ఒక నైట్ తప్ప మళ్ళీ వాడిన దాన్ని వాడను అని. ఇదిగో నీ డబ్బులు అని తన మొహంపై మనీ విసిరేసి వెళ్ళిపోతాడు ఆకాష్. ఎంత పొగరు! నీలో ఈ పొగరు నచ్చే కదా నీ వెంట పడ్డాను. ఎప్పటికైనా నిన్ను నా సొంతం చేసుకుంటాను అని చాలా కన్నింగ్గా నవ్వుతుంది ఆ అమ్మాయి. ఇంతకీ ఆ అమ్మాయి పేరు రియా. ఇంతలో రియా మొబైల్ రింగ్ అవుతుంది. ఫోన్ ఎత్తి హలో అంటుంది రియా. హే బేబీ, వెళ్ళిన పని ఏమైంది అంటాడు విరాజ్. అయిపోయింది విరాజ్ అంటుంది రియా. సరే ఇంటికి రా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి అంటాడు. సరే వస్తున్నా అని కాల్ కట్ చేస్తుంది.
తను కూడా డ్రెస్ వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కట్ చేస్తే అది రామేశ్వరం అనే ఊరు. వాకిలి బయట కూర్చుని బట్టలు మడతపెడుతుంది ఒక అమ్మాయి. ఇంతలో పక్కింటి పెద్దమ్మ వచ్చి భూమి అని పిలుస్తుంది. చెప్పు పెద్దమ్మా అని అంటుంది భూమి. ఏం లేదమ్మా, రేపు చిన్ని వాళ్ళ కాలేజీలో ఏదో ఫంక్షన్ అంట. రేపు ఓణీ కట్టుకుంటాను అని ఒకటే గొడవ. సరే అని ఒప్పుకున్నాను. అందుకే దానికి నువ్వే ఓణీ కట్టగలవా తల్లి అని అడుగుతుంది పెద్దమ్మ. తప్పకుండా పెద్దమ్మా, రేపొద్దుటే రమ్మను, ఎంచక్కా కట్టిపెడతాను అని అంటుంది భూమి. నా తల్లే, ఎంత మంచి మనసమ్మా నీది, నీకు మంచి మొగుడొస్తాడు అని వెళ్ళిపోతుంది పెద్దమ్మ. ఇంతలో ఒసేయ్ అని అరుస్తుంది హేమ. అమ్మా అంటూ లోపలికి వెళ్ళిపోతుంది భూమి భయంగా. హేమ ఆ మాటకి భూమిని చెంప మీద కొట్టి, ఎన్నిసార్లు చెప్పాలా నీకు నన్ను అమ్మా అని పిలవద్దు అని, నేను నీకు పిన్నిని మాత్రమే అని అంటుంది. క్షమించు పిన్ని, అలా పిలిచినందుకు అంటూ ఏడుస్తుంది భూమి. ఇంట్లో పని వదిలేసి బయట ఎవరితో ముచ్చట్లు అని అంటుంది హేమ. పక్కింటి పెద్దమ్మ వాళ్ళ మనవరాలికి ఓణీ కట్టమని అడిగింది పిన్ని, సరే అని మాట్లాడుతున్నాను. సరే సరే, ఇంట్లో పని చూడు అని వెళ్ళిపోతుంది హేమ. ఇక బయటికి వెళ్ళి మంచం మీద కూర్చుని, ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, నన్ను కూడా నీతో తీసుకెళ్ళుంటే బాగుండేది కదా అని ఏడుస్తుంది భూమి. భూమి వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి, నాన్న పేరు శేఖర్. భూమి చిన్నప్పుడే లక్ష్మి చనిపోతుంది. దానితో చుట్టుపక్కల వారు శేఖర్ను రెండో పెళ్లి చేసుకోమన్నారు, భూమికి అమ్మ వస్తుంది కదా అని. దానితో శేఖర్ రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆమె పేరు హేమ. హేమ భూమికి పిన్ అవుతుంది తప్ప అమ్మ కాలేకపోయింది. హేమకి ఒక పాప, తన పేరు మేఘ. ఇక భూమి ఇంట్లోని మనిషిలా కాకుండా పని మనిషిలా చూస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తున్న శేఖర్ ఏమీ మాట్లాడలేకపోతాడు. అప్పుడు భూమి విషయంలో ఏదో చిన్న మాట అన్నందుకే హేమ నానా రచ్చ చేస్తుంది. అప్పటి నుంచి శేఖర్ ఏమీ మాట్లాడకుండా జరిగిందంతా చూస్తూ అలా సైలెంట్గా ఉండిపోతాడు. ఇక కట్ చేస్తే ఆకాష్ ఇంటికి వచ్చేస్తాడు. వాళ్ళ నానమ్మ సులోచన దేవి, పెద్దబాబు ఎక్కడి నుండి వస్తున్నావని అంటుంది. నాని ఆకలిస్తుంది, అన్నం పెట్టు అని అంటాడు చిన్న పిల్లాడిలా. ఆకాష్ వర్మ ఎంత అండర్ వరల్డ్ కింగ్ అయినా సరే ఆకాష్ వాళ్ళ నాని దగ్గర చిన్న పిల్లాడిలాగానే ఉంటాడు. తనకి వాళ్ళ నాని అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాని మీద ఎవరిని కూడా ఒక మాట పడనివ్వడు. తనకి చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. అప్పటి నుంచి నాని దగ్గరే ఉన్నాడు ఆకాషు. ఇంతలో భోజనం కలిపి ముద్దలు చేసి పెడుతుంది సులోచనాదేవి. ఆకాష్ తృప్తిగా తినేసి, బాయ్ నాని, నాకు కొంచెం బయట పనుంది అని వెళ్ళిపోతాడు. ఇది ఇక హీరో ఆకాష్, హీరోయిన్ భూమి మరిద్దరూ ఎలా ఒకటవుతారు అనేది ఈ స్టోరీ. అంటే తక్కువ టైమింగే ఇచ్చానండి. మీకు స్టోరీ నచ్చితే మటుకు నేను కంటిన్యూ చేస్తాను. మీరు ఇచ్చే లైక్ కామెంట్ని బట్టి రేపు ఎపిసోడ్ రావాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే మీకు నచ్చితేనే కదండి నేను ఏమైనా వీడియోస్ పెట్టేది. అందుకే మీ ఇష్టం మీద వదిలేస్తున్నాను. దయచేసి నాకు కామెంట్ పెట్టండి. మీకు స్టోరీ నచ్చితే కంటిన్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.